దేవుడా, ఓ మంచి దేవుడా, నాకు పాస్ మార్కులు వచ్చేలా చూడు సామి అంటూ ఓ విద్యార్థి తన కోరికల చిట్టాను ఓ పేపర్పై రాసి దాన్ని హుండీలో వేశాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం పరీక్షల కాలం సాగుతోంది. సాధారణంగా పరీక్షలు రాసేవారిలో కొందరు విద్యార్థులు ఎక్కువ మార్కులు వచ్చేలా చూడాలని ఆన్సర్ షీట్లలో రాసిన సంఘటనలో మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ 10వ తరగతి విద్యార్థి రాసిన ఓ ఉత్తరం కూడా తెగ వైరల్ అవుతోంది. బెంగళూరులోని హోలమగ్గి హోరబొబ్బరి దేవస్థానం హుండీలో విద్యార్థి రాసి వేసిన చీటీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తనకు ఎక్కువ మార్కులు వద్దని, జస్ట్ పాస్ అయ్యే మార్కులు చాలని రాసుకున్నాడు. గణితంలో 36 నుంచి 39 మార్కులు, ఇంగ్లీష్లో 37 నుంచి 39 మార్కులు, కన్నడలో 39 నుంచి 40 మార్కులు, సైన్స్లో 38 నుంచి 39 మార్కులు, హిందీలో 39 నుంచి 40 మార్కులు, సోషల్ స్టడీస్లో 38 నుంచి 39 మార్కులు వస్తే చాలని రాసుకున్నాడు. దేవుడా, ఇంతకంటే తక్కువ మార్కులు రాకుండా చూడు స్వామి అని రాసుకోవడం కోసమెరుపు. హుండీ లెక్కింపులో భాగంగా ఈ స్టూడెంట్ లెటర్ను నమ్మ కుందాపుర ఫేస్బుక్ పేజ్లో వైరల్ అయింది. విద్యార్థి పేరు లేకపోవడంతో ఎవరు రాశారనేది మాత్రం తెలియరాలేదు. మరి దేవుడు ఆ విద్యార్థి కోరికను తీరుస్తాడో లేదో రిజల్ట్ వచ్చాక ఆ స్టూడెంట్కి తెలియాలి.